బంపర్ మెజార్టీతో గెలిచారు. మరో 6 రోజుల్లో అధికారం చేపట్టనున్నారు. అంతకుముందే పాలనపై పట్టు సాధిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ఇప్పటి నుంచే తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చంద్రబాబును స్కిల్ స్కామ్లో అరెస్టు చేసిన సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తనను కలవటానికి వచ్చిన మాజీ నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను కలిసేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు. కొల్లి రఘురామిరెడ్డి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అనుమతి నిరాకరించింది. ఇక ఏపీకి డిప్యుటేషన్పై వచ్చిన అధికారుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిప్యుటేషన్పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ఆదేశించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో డిప్యుటేషన్పై వచ్చిన అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమను రిలీవ్ చేయాలంటూ డిప్యుటేషన్పై వచ్చిన అధికారులు చేసుకుంటున్న దరఖాస్తులను పక్కన పెట్టాలని ఆదేశించారు. టీటీడీ ఈవో సెలవుపై వెళ్లేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తిరస్కరించింది. మరో కీలక పరిణామం జరిగింది. కొత్త ప్రభుత్వం కొలువుతీరనుండటంతో అమరావతిలోని సచివాలయంలోని కీలక డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అధికారుల్ని ఆదేశించారు. అంతేకాదు కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూముల కేటాయింపు, అధికారుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ విధానంలో ఉన్న రికార్డులను భద్రపరచాలని ఆదేశించారు. మంత్రుల పెషీల్లోని రికార్డులను కూడా భద్రపరచాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. సెలవుపై వెళ్లాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిన నేపథ్యంలో సాయంత్రంలోపు కొత్త సీఎస్ను నియమించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికీ రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టొద్దని డీఈఓలకు ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రుల నేమ్ బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సామగ్రిని చెక్ లిస్టు ప్రకారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అటు సచివాలయంలోని ఐటీ విభాగం నుంచి డేటా బయటకు వెళ్లే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు ఐటీ విభాగంలో తనిఖీలు చేపట్టారు. రెవెన్యూ శాఖలోని కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని పేషీ సిబ్బందికి సూచించారు. పాలనపై చంద్రబాబు పట్టు సాధిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు రైట్, చంద్రబాబు నివాసానికి అధికారులు క్యూ కట్టారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వెళ్లారు. వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలున్న అధికారులను కలిసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపడం లేదు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు నివాసానికి ఆంజనేయులు వెళ్లారు. అయితే ఆయన కారును ఆపిన కానిస్టేబుళ్లు అనుమతి లేదని చెప్పారు. దీంతో చంద్రబాబు నివాసం నుంచి ఆంజనేయులు వెనుదిరిగి వెళ్లారు. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆంజనేయులను తప్పించింది ఈసీ. వైసీపీ హయాంలో మచ్చ తెచ్చుకున్న అధికారుల పట్ల క్లారిటీ ఇస్తున్నారు చంద్రబాబు. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని కలిసేందుకు చంద్రబాబు అమరావతి అనుమతి నిరాకరించారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్ఎస్జీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. ఎన్నికల్లో వైసీపీ విధేయుడుగా ఉన్నారని కొల్లి రఘురామిరెడ్డిపై ఈసీ కొరడా జులిపించింది. అన్ని శాఖల నుంచి తప్పించింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయచంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయచంద్రన్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే పాలనా వ్యవహారాలన్నింటినీ కూడా అదుపులోకి తెచ్చుకున్నారు. ఏపీ సెక్రటరియట్ మొదలుకొని క్రింది స్థాయి వరకు ఎవరెవరైతే కనుక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారంటే ముద్ర ఉన్నారో వారి అందరి మీద కూడాను ఒక విధంగా చెప్పాలంటే పక్కన పెట్టడం జరుగుతూ ఉంది. కొందరి మీద వేటు పడడం కూడా జరుగుతూ ఉంది. చివరకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద కూడా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో వేటు వేశాడని చెప్పొచ్చు. ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన సెలవు మీద వెళ్లడం జరిగింది. ఆయన స్థానంలో మరొకరితో ఇన్ఛార్జితో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఈ నెల 12వ తేదీన చేయనున్నారు. జవహర్ రెడ్డి నిన్న బొకే తీసుకుని చంద్రబాబు నాయుడు కలిసేందుకు వెళ్లినా కూడా ఆయన సరిగా రిసీవ్ చేసుకోలేదు. ఎన్నికల సమయంలో
పెన్షన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే కనుక పెన్షన్లకు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక ఇండికేషన్ వెళ్లే విధంగా పెన్షన్ల పంపిణీ వ్యవహారాల్లో తీవ్రమైన ఇబ్బందులు కలిగజేయడం అయితేనేమి, తర్వాత సరైన సమయంలో పెన్షన్లు అందజేయకుండా తన కృషి చేశాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు జవహర్ రెడ్డి మీద కోపంతో ఉన్నాడు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ తనకు ఇబ్బంది పెట్టేందుకు జవహర్ రెడ్డి ప్రయత్నం చేశారనేటువంటి ఆగ్రహం కూడా చంద్రబాబు నాయుడుకు జవహర్ రెడ్డి మీద ఉంది. ఈ నేపథ్యంలో తను కలిసేందుకు వచ్చినటువంటి జవహర్ రెడ్డిని సరిగా రిసీవ్ చేసుకోలేదు, సరిగా ఆయనతో మాట్లాడకుండా ముభావంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చేసేది లేక జవహర్ రెడ్డి వెనక్కి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆ సెలవును తనకు ఇవ్వాలని చెప్పేసి జీఏడీని కోరడం జరిగింది. అదే బాటలో చాలా మంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా ఇదే పరిస్థితిలో కూడా ఉంది. ఏపీలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఒక ఆందోళన నెలకొనిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డి ఈయనను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కొల్లి రఘురామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులకు కనీసం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా ఆయన అభినందించేందుకు దొరకలేదు. వీటితో పాటు ఎవరెవరైతే కనుక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేటట్టు ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు కలిసేందుకు, వారితో మాట్లాడేందుకు ఏమాత్రము అవకాశం కల్పించలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు వెనక్కి వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా చాలా మంది అధికార యంత్రాంగము తమ దారి తాము చూసుకుంటున్నారని చెప్పొచ్చు. వీటితో పాటు లోకేష్ బాబు తన రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు రాశాను, ఈ అధికారులు మా కార్యకర్తలను, మా నాయకులను ఇబ్బంది పెట్టారు, వీరికి ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ లో వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళందరికీ తగిన ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆ రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయనే దాని మీద ఆందోళన నెలకొంది. ఇప్పటికే చాలా మంది అధికారుల మీద ఇదే పరిస్థితి ఉంది. సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సంజయ్ ఆయన సెలవు మీద వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయితే కనుక ఆయన సెలవును ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే ఆయన విదేశాలకు పారిపోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఆయన తన లీవ్ ప్రతిపాదన ఏదైతుందో దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కీలకమైనటువంటి శాఖల్లో పనిచేసేటువంటి అధికార యంత్రాంగం, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, వీరి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. గనుల శాఖ ఎండీగా ఉన్నట్టు వెంకటరామరెడ్డి, ఈ మధుసూదన్ రెడ్డి, వీటితో పాటు పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి, వీరందరూ కూడాను తమను రిలీవ్ చేయాలా అని చెప్పేసి కోరడం జరిగింది. అయితే ప్రభుత్వము ఏ అధికారిని కూడా రిలీవ్ చేయకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద నుంచి కూడా ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ఎవరికి కూడాను రిలీవ్ చేసేందుకు అధికార యంత్రాంగము నిరాకరిస్తా ఉంది. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. టీటీడీ ధర్మారెడ్డి కూడా ఇదే బాటలో ఉన్నాడు, తను రిలీవ్ చేయాలా అని చెప్పేసి, ఆయనకు కూడా సెలవు ఇవ్వాలా అని చెప్పేసి ఆయన సెలవు ఇచ్చేందుకు ప్రభుత్వము నిరాకరించింది. ఈ చంద్రబాబుపై పెట్టినటువంటి కేసులో ఈ సిట్టు బృందానికి నాయకత్వం వహించినటువంటి సిట్ చీఫ్ కొల్లు రవీంద్ర మీద వేటు పడింది. ఆయన బాధ్యతల నుంచి తప్పిస్తూ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధానంగా చూస్తే కనుక సిట్ కార్యాలయానికి కూడాను తాళం వేశారు. సిట్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఆ అభియోగాలకు సంబంధించినటువంటి లోపాలను మారుస్తారనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సిట్ కార్యాలయానికి తాళం వేసి అక్కడ ఎవరిని కూడా వెళ్లకోకుండా ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని అక్కడ బందోబస్తు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎవరే గాని ఈ చివరి మూమెంట్ లో ఏమిటైనా ఉత్తర్వులు ఇచ్చినా కూడా దాన్ని ఎత్తిపోసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జవహర్ రెడ్డి మొదలుకొని ఎవరెవరైతే గనక ఇటువంటి పనులు చేసే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు అనుమానపడతా ఉన్నాడో వారికి అందరికి కూడాను ఎటువంటి పవర్స్ లేకుండా కట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.